నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. బాపట్ల జిల్లా కొత్తపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన చేనేత దినోత్సవ వేడుకలు. చేనేత పని వారికి నేతన్న సేవల ద్వారా 25,000 ఆర్థిక సహాయం విడుదల చేసిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలో పాల్గొని రాట్నం తిప్పి నూలు ఒడికి నేత కార్మికులను ఉత్సాహపరిచిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురవాలని సింహాచలంలో వరుణ జపయాగం ప్రారంభించిన ఆలయ అర్చకులు. 3 రోజుల పాటు దివ్యజయంగా యాగం కొనసాగుతున్నట్లు వెల్లడించిన ఆలయ ఈవో చల్లేపల్లి వెంకట్రావు. విశాఖ జీవీఎంసీ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డీఎస్సీ అవకతవకలపై వ్యతిరేక నిరసన దీక్షలు. డీఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 71,636 చేనేత కుటుంబాలకు 25,000 చొప్పున మొత్తం 179 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చేనేత కేవలం వృత్తి కాదని అది భారతీయ సంస్కృతికి ప్రతీక అన్నారు. ఇది దేశం గర్వించే కళ అని అభివర్ణించారు. నేతన్నల కష్టాలు తనకు తెలుసని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారి కోసం పోరాడమని గుర్తు చేశారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించి వారి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు చేనేత పూర్వ వైభవాన్ని తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చీరాలకు రావడం తన అదృష్టమన్నారు. ఒకప్పుడు చీరాల కర్చీఫల్ విదేశాలకు ఎగుమతి అయ్యాయని, ఇక్కడి పట్టు, కాటన్ చీరలకు విశేష ఆదరణ ఉందన్నారు. చీరాలతో పాటు వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, శ్రీకాకుళం, మంగళగిరి, పొందూరు, పెడెన, నరసాపురం చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఆయన కొనియాడారు. చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. స్వదేశ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్టు 7వ తారీఖున మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేతన్న సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. నేను ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాను. ఆ రోజు నేను చెప్పింది సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతామని ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే అందరికంటే నాకు ఎప్పుడు కూడా నేను అభిమానించేది నేతన్నల్ని అభిమానిస్తాను. 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేతన్న సేవలో పథకం ద్వారా 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం చంద్రబాబు అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూములకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన చేనేత రంగాభివృద్ధికి పలు కీలక సిఫార్సులను ప్రతిపాదించారు. స్థానిక ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కల్పించడం, ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వడం, ఎఫ్పీఓల తరహాలో సంఘాలు ఏర్పాటు చేసి రుణ వసతి కల్పించాలని కోరారు. అలాగే నేతన్నలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడంతో పాటు ఇళ్ల నిర్మాణంలో మగ్గాల స్థల నిర్ణయాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. టీటీడీ వంటి సంస్థలకు కావలసిన వస్త్రాలను ఆప్కో ద్వారా స్థానిక నేతన్నల నుంచే సేకరించి వారి ఆదాయానికి భద్రత కల్పించాలని ఆయన సిఫార్సు చేశారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత
వృత్తిలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేనేత రంగ వర్గానికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి స్వదేశీ నినాదం. ముఖ్యంగా చేనేత వస్త్రాలని వినియోగించడంలో, ఖాదీ వస్త్రాలని వినియోగించడంలో మనం ముందుండాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లవేళలా వారు పిలుపు ఇవ్వటము, దాన్ని విధానంగా తీసుకొని ఈ యొక్క దేశంలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని వేటపాలెం వద్ద ఈరోజు నేతన్న సేవలో ద ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పాయకరావుపేటలో నేతన్న సేవలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ముఖ్య అతిథిగా హాజరు కాగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి చేనేత కార్మికులు నేసిన చీరను కొనుగోలు చేసి వారికి ప్రోత్సాహం అందించారు. అనంతరం నిర్వహించిన సభలో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళాత్మక నైపుణ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా చేనేత కళాకారులు తమ అపూర్వమైన ప్రతిభతో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని కొనియాడారు. అనకాపల్లి జిల్లాకు చేనేత రంగంలో విశిష్ట స్థానం ఉందని, ఇక్కడి నేతన్నలు తయారు చేస్తున్న వస్త్రాలు నాణ్యతతో పాటు మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. వారి కృషి ప్రశంసనీయమన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవలో పథకం ద్వారా ఈ ఏడాది నుంచి 25,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నేతన్నల జీవనోపాధి బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని రద్దు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. దిశ చట్టాన్ని రద్దు చేయడం నిరసిస్తూ మహిళలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వరదు కళ్యాణి మాట్లాడుతూ మహిళల రక్షణను గాలికి వదిలేసిందని మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించిందన్నారు. సీఎంగా జగన్ ఉన్న కాలంలో మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. ఈ చట్టం ప్రకారం మహిళలపై ఏ అఘాయిత్యం జరిగినా 21 రోజుల్లో విచారణ దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి చట్టాన్ని కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి దానిని ఆమోదింపచేసేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే జగన్కు మంచి పేరు వస్తుందని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం పేరు మార్చి అమలు చేసిన తమకు అభ్యంతరం లేదన్నారు. తమకు కావలసింది రాష్ట్రంలోని మహిళలకు రక్షణ, వారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని తమ లక్ష్యమని కళ్యాణి స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్, పేడాడ రమణి కుమారి, మంచా మల్లేశ్వరి, పలువురు సీనియర్ మహిళా నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కేంద్రంలో ఏమైనా వాళ్ళ సందేహాలు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీర్చి మళ్ళీ పంపి ఇది ఆమోద ముద్ర వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ దిశా చట్టం కనుక అమలైతే 21 రోజుల్లోనే ఏ మహిళ మీదైనా అఘాయిత్యం కానీ, హత్య కానీ, అత్యాచారం కానీ జరిగితే దర్యాప్తు, విచారణ పూర్తి చేసి శిక్ష పడేట్టుగా ఈ చట్టంలో పొందుపరచబడింది. వీళ్ళు కేంద్రంలో శాసించే స్థాయిలో ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి నిలుస్తుంది. కానీ ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ దిశా చట్టం ఆమోదమయ్యేట్టుగా చేయాల్సింది పోయి ఈరోజు దిశా చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఒకటే కారణం కనిపిస్తుంది, ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దిశా చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి అతనికి పేరు వచ్చేస్తుంది అని చెప్పి ఇంత దుర్మార్గకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల మహిళల రక్షణ అనేది గాలికి వదిలేసినట్టుగా పూర్తిగా నిరూపించబడింది. పద్మశాలీలందరూ ఐక్యంగా ఉన్ననాడే ఏదైనా సాధించుకోవడం సాధ్యపడుతుందని
వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. విశాఖ జిల్లా వైసీపీ చేనేత విభాగం అధ్యక్షులు చిక్క సత్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని వైసీపీ కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత బ్యాగులను కేకే రాజుతో పాటు పద్మశాలి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా పార్టీలో ఉన్న పద్మశాలీలు పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని వారికి సముచిత ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో పద్మశాలి వైసీపీ నేతలు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని కేకే రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ కోసం పనిచేసే వారి సేవలను గుర్తిస్తూ తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మీ పద్మశాలి సమాజ వర్గానికి సంబంధించి చేనేత కార్మికులకు సంబంధించి సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. ఎవరైతే కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకి ప్రాముఖ్యత ఉండే విధంగా గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి. ప్రాముఖ్యత ఉండే విధంగా నేను 100% కూడా చాలా సీరియస్ గా తీసుకుని బాధ్యత వహించి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణ స్థానం ప్రాముఖ్యత కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతానని నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఒకటే, విజ్ఞప్తి చేసేది ఒకటే. ఆరిలోవ ప్రజలకు ప్రతిరోజు కొలాయిల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని సిపిఎం నేత జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు డిమాండ్ చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్లో నీటి నిల్వలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆరిలోవ ప్రజల దాహార్తి తీర్చాలని సిపిఎం విశాఖ తూర్పు నియోజకవర్గం మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బాలాజీనగర్ దుర్గాలమ్మగుడి వద్ద ఉన్న ఏఈ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అధికారులు లేరని తెలియడంతో రోడ్లపై రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కొద్దిసేపటికే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ ఆరిలోవ ప్రాంతంలో కాలనీతో పాటు కొండవాలు ప్రాంతాల ప్రజలు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏ రోజు మున్సిపల్ కొలాయి వస్తుందో తెలియక పనులు మానుకొని నీటి కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా టీఎస్ఆర్ కాంప్లెక్స్ నుండి నీటిని 11, 12, 13 వార్డులలో అన్ని కాలనీలకు సరఫరా చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాడైన వీధి బోర్డుల స్థానంలో కొత్త బోర్డులు వేయాలన్నారు. హెల్త్ సిటీ హాస్పిటల్లో అక్రమ బోర్డులను సీజ్ చేయాలని, ప్రైవేట్ నీటి వ్యాపార దందాను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వి కృష్ణారావు, వి నరేంద్ర కుమార్, పి శంకర్రావు, బి సూర్యమణి, కె కుమారి, పి వెంకట్రావు, గౌరీ, రమణమ్మ, డి నాగరాజు, రమణ, కాంత, మణి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం మంచినీటి సమస్యని తెలుగుదేశం ప్రభుత్వం సృష్టించింది. రోజు మార్చి రోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు నీళ్లు ఇవ్వాల్సినటువంటి దుస్థితిలోకి తీసుకొచ్చారు. 20 నిమిషాలు 15 నిమిషాలు కూడా నీళ్ళు అనేటువంటి ఇవ్వటం లేదు. బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి. 400 అడుగుల లోటుకి బోరు కట్టిన నీళ్లు రావటం లేదు. ఆరిలో ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో 3 రోజులకి 4 రోజులకి కూడా నీళ్ళు ఇవ్వటం లేదు. రెండో వైపున తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ఈ నీటి కొరతను ఉపయోగించుకొని ట్యాంకర్లు, సొంత ట్యాంకర్లు పెట్టేసుకొని పెద్ద ఎత్తున నీటి వ్యాపారాన్ని కూడా సాగిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఈ నీటి కొరతను సృష్టించి అధికార పార్టీ వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. మరి ఇది చాలా దుర్మార్గం కదా. ఆర్థిక రాజధాని అంటున్నారు. ఆర్థిక రాజధాని పని చుక్క నీళ్లు లేనటువంటి విశాఖపట్నంగా చంద్రబాబు నాయుడు మార్చారు. మరి ఈ దుస్థితి కారణం ఏముంది? ఈ ఆరిలో ప్రాంతంలో 1,00,000 మంది ప్రజానీకం ఉంటూ ఉన్నారు. ముడసర్లో రిజర్వాయర్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. చేనేత కార్మికులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాట్నం తిప్పి నూలు ఉడికి నేత కార్మికులను మంత్రి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1905లో మహాత్మాగాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారని, ఈ ఉద్యమంలో చేనేత కార్మికులు పోషించిన పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. 2015లో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకొని నేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. చేనేత వస్త్రాలకు దేశ విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉందని, దానికి తగ్గట్టుగా వస్త్రాలను రూపొందించేందుకు నేత కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. చేనేత వస్త్రాల వాడకాన్ని పెంచేందుకు, కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.
చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. నేతన్న సేవలో పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 51,952 మంది, మన జిల్లాలో 709 మంది చేనేత కార్మికులను 25,000 ఆర్థిక సహాయాన్ని ఈరోజు వారి ఖాతాలో జమ చేస్తున్నారని చెప్పారు. 1905లో అప్పుడు గాంధీ గారి పిలుపు మేరకు స్వదేశీ మూమెంట్ స్టార్ట్ చేద్దాం, మనందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తినే వినియోగంలో తీసుకొద్దాం, బ్రిటిష్ వాళ్ళు ఎదురుద్దాం అని ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎంతోమంది పరాయి దేశాల వస్తువులన్నీ కూడా పక్కన పెట్టి మనం తయారు చేసుకున్నటువంటి వస్తువులన్నీ వినియోగం చేసుకోవడం తెలుస్తుంది. అప్పుడు ప్రధాన బాధ్యత తీసుకున్నటువంటి వీవర్స్ అనేక మంది మనందరం కూడా ఆ మూమెంట్లో భాగస్వాములు అయ్యాం. అయితే ఆ రోజు గుర్తుపెట్టుకొని గౌరవ ప్రధానమంత్రి గారు 2015లో ఈరోజు ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ గారి ఆలోచనతో, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతో మరి విజయనగరం ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన గౌరవ పెద్దలు మన జిల్లా మంత్రులు పల్లవి శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు టీచర్స్ ఎమ్మెల్సీ గారు గారి శ్రీనివాస నాయుడు గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలకు, హ్యాండ్లూమ్ లేడీ మేడం గారికి, ఇక్కడ కృషి చేసిన చేనేత సోదరులకు, అలాగే పత్రికా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా చేనేత వస్త్రం వేసుకుంటే ఎంతో గౌరవంగా ఉండేది పూర్వం. మరి ఈ రోజుకి వచ్చేసరికి ఏంటంటే చేనేత రంగం అయితే ఈ చేనేత రంగం మన స్వాతంత్రోద్యమ కాలంలో ప్రముఖ పాత్ర వహించింది. దాన్ని పురస్కరించుకొని అప్పుడు విదేశీ వస్తువుల బహిష్కరణ గాంధీ గారి పిలుపు మేరకు చేస్తే మళ్ళీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చేనేత ప్రోత్సహించాల ఉద్దేశంతో 12 ఏళ్ల క్రితం మన ఏడీ గారు చెప్పారు. ఆ సందర్భంగా మనం ఈ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను విజయవాడలో అనేక పనులున్నప్పుడు కూడా నేతన్నల కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని, మీ అందరితో కలిసి కష్టాలు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, మరి మిగతా మంత్రివర్యులు మరి పల్లవి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా వచ్చినందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో వారి తరఫు కష్టాలు కూడా డిఎస్సిలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రెండో రోజైన శుక్రవారం కూడా రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ దీక్షలో 29, 33, 34, 35 వార్డుల వైసీపీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ నారా లోకేష్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. డిఎస్సిలో అన్యాయం జరిగిన అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. వైసీపీ వార్డు అధ్యక్షులు తోట పద్మావతి, పీతల వాసు, అలుపాన కనకారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైందని మండిపడ్డారు. అర్హులకు అన్యాయం చేసిందని పలు పోస్టులను అక్రమంగా భర్తీ చేశారని ఆరోపించారు. అర్హులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అధినేత జగన్ నేతృత్వంలో ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. ఇది అడమెంట్ గవర్నమెంట్, రిజిడ్ గవర్నమెంట్. దే టేకింగ్ ది డెమోక్రసీ అవే ఫ్రమ్ ది స్ట్రీమ్ లైన్. డెమోక్రసీని స్ట్రీమ్ లైన్కి అవతల తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడికి దారి తీస్తుందో ఇది ఎవరికి తెలియదు. దాని యాజిటేషనే ఈరోజు మనం చూసాం. జంజీ, జంతర్ మంతర్. ఎప్పుడైతే లీడర్షిప్ రిజిడ్గా ఉంటుందో, ఎప్పుడైతే లీడర్షిప్ ఏమో చెవులు కళ్ళు మూసుకుంటుందో, అండ్ ఓపెన్ ఏరియాస్ బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ హార్ట్ అంటారు. విద్యార్థులకు చెప్పే వయసు వచ్చింది. విద్యార్థులు చెప్పేటప్పుడు అది మనసారా వినాలి, చెవులారా వినాలి, వాళ్ళ బాధను తెలుసుకోవాలి. ఎందుకు నీటి పిల్లలు 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి
కళ్ళు తెరిచేలాగా 29, 33, 34, 35 వార్డు అధ్యక్ష ఆధ్వర్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు పిలుపు మేరకు ఇక రీలే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక రీలే నిరాదీక్ష ముఖ్య కారణం నారా లోకేష్ అనే వ్యక్తి గతంలో 2025లో డిఎస్ మీద స్కామ్ చేయడం వల్ల, ఈ స్కామ్ వల్ల చాలామంది పేద విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులైనా సరే నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాజీనామా ప్రక్రియకి జరగకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రీలే నిరాదీక్ష కాకుండా కంటిన్యూగా నిరాదీక్ష చేస్తాం. అంతగా ఆయన రాజీనామా చేయలేకపోతే అవసరమైతే రాష్ట్రోకలు చేసి రాష్ట్రం అంతా కదిలేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై కఠినంగా చర్య తీసుకుంటామని ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. ఈ నిరాహార దీక్షకి 33వ వార్డు నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అలాగే డిఎస్సి అనేది ఒక విద్యార్థి కళ, ఒక టీచర్ అవ్వాలని ఎన్నో కళలు కానీ ఎంతో డబ్బు వెచ్చించి డిఎస్సి కోచింగ్లు తీసుకుంటున్నారు. అలాగే డిఎస్సి కోచింగ్లు తీసుకుని కొన్ని లక్షల పెట్టి డిఎస్సి కోచింగ్లు తీసుకుంటే ఈ రోజుని డిఎస్సి ఉద్యోగాలు అమ్మేసుకున్నాడు లోకేష్ ఉద్యోగాలు అమ్మేసుకున్నాడు. ఆ ఉద్యోగాల్ని నిరుద్యోగులకి ఇవ్వకుండా ఉద్యోగాలు అమ్మేసుకోవడం అంటే ఎంతవరకు కరెక్టు? అందుకే నిరాహార దీక్షలు చేస్తున్నాం మేము. ఈ డిఎస్సి క్యాన్సిల్ చేసి గ్లోబల్ టెక్ దిగ్గజాల ఏఏ ఆధిపత్య పోటీ కోసం ఆంధ్రప్రదేశ్ సహజ వనరులను బలి చేయవద్దని పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపాదిత భారీ A1 డేటా సెంటర్ల వల్ల పర్యావరణం, నీటి వనరులు, విద్యుత్ మరియు జీవ వైవిధ్యంపై పడే తీవ్ర ప్రభావాన్ని నిరసిస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఆయన వీడియోలు విడుదల చేశారు. కారెన్ హవోర్ రాసిన ఎంఫైర్ ఆఫ్ A1 పుస్తకంలో వెల్లడించినట్లుగా డేటా సెంటర్ల నిర్వహణకు అపారమైన విద్యుత్, కోట్ల లీటర్ల మంచినీరు అవసరమవుతాయని, దీనివల్ల స్థానిక పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణలు 48A, 51AGతో పాటు పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రకారం సహజ వనరులకు ప్రభుత్వం కేవలం సంరక్షకురాలు మాత్రమేనని, బహుళ జాతి కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. నిజమైన అభివృద్ధి అంటే ఆర్థిక ప్రగతితో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడమేనని, డేటా సెంటర్ల నీటి, విద్యుత్ వినియోగం మరియు పర్యావరణ ప్రభావాలపై ప్రభుత్వం నుంచి సంపూర్ణ పారదర్శకతను డిమాండ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డేటా సెంటర్ కావాలని కొంతమంది, వద్దని కొంతమంది, ఇష్టం వచ్చినట్టు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతమంది, ఒక 5, 6, 7 దిగ్గజాలు ఈ డేటా సెంటర్ని పుష్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక భస్మాసుర హస్తం లాంటిది. భస్మాసురుడికి ఎక్కువ శక్తి కావాలని అడుగుతున్నాడు, మనం ఇస్తున్నాం. ఇప్పటికీ ప్రపంచం మొత్తం మీద ఇక్కడ రిమోట్ ఏరియాలో బాంబింగ్ చేసిన దగ్గర నుంచి అమెరికాలో కూర్చొని ఇరాన్లో బాంబులు వేసే వరకు టెక్నాలజీ డెవలప్ అయింది వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ నెట్వర్క్తో సరిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రకృతిని విధ్వంసం చేయాల్సిన డేటా సెంటర్లు తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరికి వచ్చింది? అన్ని రంగాల్లో వెనుకబడిన కాపుల ప్రయోజనాల పరిరక్షణకు రాబోయే రోజుల్లో తాము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విశాఖ కాపునాడు జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్ తెలిపారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో కాపు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముద్రగడ పద్మనాభం లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఆయన చూపిన మార్గదర్శనంలో పోరాట పటింతో ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడి ఉద్యమాలు చేపడతామన్నారు. కాపుల ప్రయోజనాలతో పాటు దళితులు, బీసీలు, మైనారిటీల సంక్షేమానికి తాము ఉద్యమిస్తామని చెప్పారు. ఈ ఉద్యమంలో దివంగత నేత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను కూడా భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తోట రాజీవ్ తెలిపారు. భవిష్యత్తులో కాపుల ప్రయోజనాల పరిరక్షణకు చేసే ఉద్యమాలు పెద్ద ఎత్తున ఉంటాయని స్పష్టం చేశారు. తమ ఉద్యమాలు ప్రజాస్వామ్యబద్ధంగానే కొనసాగిస్తామని తెలియజేశారు. ఖచ్చితంగా కాపులకి ప్రయోజనం చేస్తారు అన్నప్పుడు ఆలకించాల్సిన బాధ్యత మాకుంది. మరి దాని మీద లోతైన చర్చ, ఇది కేవలం ఒక జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక లోతైన చర్చ మేము చేసుకొని దానికి ఏం కండిషన్స్ మేము పెట్టాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా విని ఖచ్చితంగా కాపుల్ని గౌరవిస్తున్నారంటే కాపులతో పాటు బడుగు బలహీన వర్గాలకి, మా దళిత సోదరులకు కూడా న్యాయం జరుగుతుందా లేదా, మా బీసీ సోదరులు, మైనార్టీ సోదరులకు కూడా లాభం జరుగుతుందా లేదా కూడా మేము గమనించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం.
అంతేగాని కేవలం ఎందుకంటే మా ఉద్యమం ఈరోజు 1994లో కానీ 2016లో కానీ విజయం సాధించినప్పుడు దళిత సోదరులు మాకిచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, బీసీ సంక్షేమ శాఖ అధికారి కె మయూరితో పాటు బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి లక్ష్మణస్వామి వర్మ విశేష కృషి చేశారని కొనియాడారు. 1890లోనే కోరంగిలో ప్రథమ రాష్ట్ర స్థాయి మహాసభను నిర్వహించి ఆ వర్గీయులకు అధికారిక గుర్తింపు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ సేవలు అందిస్తూ 120 రకాల ఔషధాలను దేశ విదేశాలకు పంపిన మహానీయుడని పేర్కొన్నారు. భావితరాలకు ఆయన సేవలను తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మణస్వామి వర్మ జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సింహాచలంలోని శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో వరుణ జపయాగం గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కృతువును దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లెపల్లి వెంకట్రావు దంపతులు ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉదయం విష్ణేశ్వర పూజ, పుణ్యవాహచనం, పంచగవ్య ప్రోక్షణ, దీక్షాధారణలతో యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా సాయంత్రం వేళ అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, రుద్రజపాలు, వరుణమంత్ర హోమాలను అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు. లోక కళ్యాణం, ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, ఆలయ పండితులు మరియు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడినటువంటి వర్షాభావ పరిస్థితులను పురస్కరించుకొని మన దేవాదాయ కమిషనర్ వారి యొక్క ఆదేశాల ప్రకారం నేటి నుండి అనగా 6, 7, 8 తారీఖులలో ఈ వరుణ జపం, వరుణ యాగం, చండీ యాగాలతో పాటు హవన కార్యక్రమం కూడా జరుగుతుంది. అది ఈరోజు, రేపు, ఎల్లుండిలో చివరి రోజున పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 3 రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు మెండుగా కురియాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ 3 రోజుల పాటు వైదిక కార్యక్రమాలు, యోగాలు, జపాలు పెద్ద ఎత్తున జరపడానికి సంకల్పించడమైంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమై ఆ వరుణదేవుడు కటాక్షించి వారి కరుణా కటాక్షాలతో రాష్ట్రమంతా కూడా విరివిగా వానలు కురిసి సస్యశ్యామలం కావాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి మన వరుణ యాగ సహిత, వరుణ జప సహిత సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఈరోజు మా యొక్క కార్యనిర్వహణాధికారి వారి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమాన్ని ఆగముక్తంగాను ప్రారంభించడం జరిగింది. ఈరోజు రోగాయితూ 3 రోజుల దీక్షగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు గాను. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లా కొత్తపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన చేనేత దినోత్సవ వేడుకలు. చేనేత పనివారికి నేతన్న సేవల ద్వారా 25,000 ఆర్థిక సహాయం విడుదల చేసిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలో పాల్గొని రాట్నం తిప్పి నూలు ఒడికి నేత కార్మికులను ఉత్సాహపరిచిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురవాలని సింహాచలంలో వరుణ జపయాగం ప్రారంభించిన ఆలయ అర్చకులు. 3 రోజుల పాటు దివ్యజయంగా యాగం కొనసాగుతున్నట్లు వెల్లడించిన ఆలయ ఈవో చల్లేపల్లి వెంకట్రావు. విశాఖ జీవీఎంసీ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డిఎస్సీ అవకతవకలపై వ్యతిరేక నిరసన దీక్షలు. డిఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి.
ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.